ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజులో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఇలా చూడు, ఇది వింటున్న క్షణంలోనే ఒక శుభవార్త వింటావమ్మా. ఈ సందేశం పూర్తిగా వినకముందే ఒక చక్కటి శుభవార్తను నీ చెవిన పడేలా చేస్తాను. సరిగ్గా 2 నిమిషాలు విను. అన్నీ కూడా మారుతాయి తల్లి. ఏమాత్రం కూడా అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఇది ఇప్పుడు నువ్వు వింటున్నావంటే దీనికి ఒక బలమైన కారణం ఉందమ్మా. అవును తల్లి, నా ఈ సందేశాలు అందరికంటా పడినా అందరి చెవున పడి అర్థం చేసుకోలేరమ్మా. ఇది నువ్వు చూసి వినగలుగుతున్నావంటే నీకైన సందేశం, నీ జీవితంలో మార్పు రాబోతుంది అని అర్థం. ఈ సందేశం చివరిగా పూర్తిగా నువ్వు వినేలోపే ఒక శుభవార్త, అలానే నీ మనసులో ఒక చిన్న పులకరింపు, ఒక ఆనందం, ఒక చిరునవ్వు అన్నీ వస్తాయి. అవును తల్లి, 2 నిమిషాలు విను చాలు, ప్రశాంతంగా నిద్రిస్తావు. ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి, బాబా నా జీవితానికి సత్యం నువ్వే, సకలం నువ్వే, విద్యా బుద్ధులు నువ్వే, వివేకం కూడా నువ్వే కదా. మరి ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయం కూడా నీవే, అలానే ప్రళయము నీవే. సర్వగుణాలకు అధిపతి మీరే సాయి. నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ, పిలుస్తూ, ఆర్దిస్తూ ఉంటే ఎందుకు ఉలకడం లేదు, పలకడం లేదు? ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? నాకు జరిగే ప్రతి అవమానాన్ని దిగమింగుకొని కన్నీరు కారుస్తూ, నాకు నేనే ఓదార్పు చెప్పుకుంటూ, నాకు నేనే సర్ది చెప్పుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ ఇలా కాలాన్ని గడిపేస్తున్నానే. మీ బిడ్డనైన నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా బాబా. ఎందుకు అయినా చూస్తూ ఉంటున్నారు? దీనికి ఖచ్చితంగా ఈరోజు సమాధానం చెప్పాల్సిందే. లేదంటే నేను ఊరుకోను బాబా. మీపై నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మౌనంగా ఉంటే కుదరదు సాయి. నువ్వు ప్రతిరోజు నా బాధలను, కష్టాలను చూస్తూనే ఉన్నావు కదా. నేను పెట్టే ప్రార్థనలు వింటున్నావు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాను, అన్నీ చూస్తున్నావు. అయినా సరే మీరు మౌనంగా ఉన్నారు. ఎలాంటి మార్పు చేయడం లేదు. మీరు నన్ను ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారు బాబా? ఎందుకు బాబా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సమాధానం చెప్పండి బాబా. ఈ రోజైనా నోరు విప్పండి బాబా. నా ప్రశ్నలన్నిటికీ ఒక దారి చూపండి అని నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతున్నావు కదా. బిడ్డా ఇలా చూడు, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదమ్మా. అవును, నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక ధైర్యంగా ఉండు. ఎందుకు వెనకడుగు వేయడం? ఎందుకు భయపడ్డం? ఎందుకు దిగులు పడ్డం చెప్పు. బిడ్డా, ఒక్క విషయం, నువ్వు ఏదైనా సరే ఒక కార్యం అనేది అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ తండ్రి మీద భారం వేయి చాలు. ఎన్నోసార్లు నేను నీకు చెబుతూనే ఉన్నాను. చూడమ్మా, అక్కరలేని ఆలోచనలతో ఎందుకు సతమతమవుతున్నావు? భయాందోళనతో నిన్ను నువ్వే ఎక్కువ నిరాశపరుచుకుంటున్నావు. ఎందుకు చెప్పు? నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసమ్మా. చూస్తున్నాను. ఇవన్నీ మీకెలా తెలుసు బాబా? కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారే అని అంటున్నావా? చూడమ్మా, నువ్వు ఎవరి దగ్గరైనా విషయాలు దాచవచ్చు, కానీ నీ సాయి తండ్రి దగ్గర అసలు ఏమాత్రం దాచలేవు. ఏదీ కూడా దాచిపెట్టలేవు. ఏదైనా సరే నిర్మోహమాటంగా, ధైర్యంగా నాతో పంచుకో.
నీకు ఎలాంటి కీడు జరగదు, ఆపద జరగదు. ఇదిగో, నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే బాధపడాల్సిన పనిలేదు. నీ గురించి నువ్వు ఎవ్వరికీ కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరి ముందు నువ్వు తల వంచాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితి నీ బాబా నీకు ఎప్పుడూ తీసుకుని రారు, అసలు రానివ్వను కూడా. భయపడుకు తల్లి, నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు కదా. ఇక నీకు కంగారెందుకు చెప్పు. ఇక నువ్వు నిద్రపోకుండా గడిపిన రాత్రులన్నిటినీ కూడా వదిలేసే. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? దీనికి కారణం నువ్వేనమ్మా. లేనిపోని ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని కుమిలిపోతున్నావు. ఒక్కసారి ఇలా చూడు. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు రోజులు, అలానే చెడు సమయాలు వస్తాయి. అవి ఎలాంటివంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించాల్సిందే. ఇక అప్పుడు కూడా బాధపడుకు తల్లి. అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నాపై నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు నీ బాబా ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అవునమ్మా, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా బిడ్డ ఇంత ధైర్యంగా ఉందని నాలో నేనే మురిసిపోతూ ఉంటాను. నువ్వు నామై పెట్టుకున్న అపారమైన ప్రేమను, నమ్మకాన్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఆనందంతో ఎగిరి గంతేయాలనిపిస్తుంది. నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోతానమ్మా. అలానే నీకిచ్చిన వాక్కులను, నా మాటలను అన్నీ కూడా నిలబెట్టుకుంటాను. నా బిడ్డలకు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నేను అస్సలు ఏర్పరచను. మీ కోరికలన్నీ తీరుస్తాను. నేను నీకు చెబుతూ ఉంటాను కదా, ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోమని. ఇక ఇలా ఉంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. అవును తల్లి. బిడ్డా, ఒక్క విషయం చెబుతున్నాను విను. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చేమో కానీ ముందుకు వెళ్ళి భవిష్యత్తుని నీకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు, బంగారంలా చేసుకోవచ్చు కదా. నీ కోసంగా నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చేమో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ కంట పడుతుంది. కాస్త ఓపికతో ఉండమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. నిన్ను అవమానించి బాధ పెట్టిన వారి కోసం నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు. నీ మనసుని ఎందుకు అనవసరంగా పాడు చేసుకుంటున్నావు? ఎలాంటి ఆలోచనలు కూడా రానివ్వకు తల్లి. వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో. కష్టమైనా సరే ప్రయత్నించు. సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నిన్ను అవమానించి బాధ పెట్టిన వారి కోసం నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు చెప్పు. నీ మనసును ఎందుకు నువ్వే పాడు చేసుకుంటున్నావు? బిడ్డా, అసలు నీలో నీకే తెలియని ఒక గుర్తింపు దాగి ఉంది. దాన్ని నీ చేతులారా నువ్వే బయటపెట్టమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. ఇక నీకైనా శుభవార్తలంటావా? అన్నిటినీ తెచ్చిపెట్టే బాధ్యత నాది. ఇక అనవసరంగా ఆలోచించకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. బిడ్డా చూడు, నిన్ను అనేవారంటూ ఇక్కడ ఎవ్వరూ కూడా లేరమ్మా. ఒకవేళ ఉన్నా వాళ్ళు నీకు సాయం చేస్తారా? లేదు తల్లి, జరిగే చోద్యం చూస్తారు అంతే. కాబట్టి ఎవరో ఏదో అంటారని నీ లక్ష్యాన్ని, నీ మార్గాన్ని నువ్వు అక్కడితో ఆపుకోవద్దు. ఏం జరిగినా ముందుకు వెళ్ళు. అన్నీ సవ్యంగా వాటంతట అవే జరుగుతాయి. ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నీకు భయం ఎందుకు, కంగారెందుకు, బాధెందుకు, దిగులెందుకు చెప్పు. నీ బాబానే నీకు తోడు ఉండగా ఏమైనా నువ్వు బాధపడవచ్చా, భయపడవచ్చా చెప్పు. ఇక నేను ఇంతలా చెబుతున్నా సరే నువ్వు బాధపడుతూ బిక్కుబిక్కుమంటుంటే నా మాటలకు అర్థమేముందమ్మా? నువ్వే చెప్పు తల్లి. నేను చెప్పేది నిజమా కాదా? నీ బాబా చెప్పేది నీకోసమేనమ్మా, నీ మంచి కోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. కాబట్టి నా ఈ మాటలను పెడచెవిన పెట్టకుండా
సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది. అన్నీ నేను చూసుకుంటాను. నిశ్చింతగా ముందుకు వెళ్ళు. ఇక ప్రశాంతంగా నిద్రించు. అన్నీ సరిచేస్తాను కదా. ఎలాంటి ఆలోచనలు కూడా అసలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.